వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పేషెంట్కి ఆయాసంగా దగ్గుగా ఉన్నప్పటికీ మేము సిటీ స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైప్ అది సన్నబడడం జరిగింది. మామూలుగా ఇంత ఉండాల్సిన పైపు ఇంత సన్నబడింది. సో ఏ పైప్ అయితే సన్నబడిందో అక్కడ కొంచెం గాలి పోవడం తగ్గింది. సో దానివల్ల మనం ఏం చేసామంటే రొటీన్గా బ్రాంకోస్కోపీ చేసాం. ఈ బ్రాంకోస్కోపీలో చేసినప్పుడు ఊపిరితిత్తుల పైపు ఏ ఏరియాలో సన్నబడిందని చూసామండి. సో చూసినప్పటికీ ఈ పేషెంట్కి మనం ఎలా చేయాలా, 22 years ఏజ్, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పేషెంట్కి బలూన్ డైలటేషన్ చేసాము. ఈ బలూన్ డైలటేషన్ వల్ల ఒక 2 mm ఉండాల్సింది ఇంప్రూవ్ అయింది. సో దాని తర్వాత ఆమె శ్వాస తీసుకోవడం బాగా జరిగింది. అయితే ఒక 15 రోజులతో మళ్ళీ చెకప్ చేసినప్పటికీ బ్రాంకోస్కోపీ చేస్తే మళ్ళీ ఊపిరితిత్తులు ఆ పైపు సన్నబడిపోయింది. సో ఇది ఒక ట్రీట్మెంట్ సెట్టింగ్ కాకుండా దీన్ని మనం ఒకటే సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పేసి మనం ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైప్లో ఒక స్టెంట్ వేసామండి. ఇది సిలికాన్ స్టెంట్ అంటాము. సో ఆ సిలికాన్ స్టెంట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊపిరితిత్తులు పైప్ ఏదైతే ఉందో అది బాగా నిల్చుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే గాలి తీసుకోవడం ఈజీగా ఉంటుంది. సో అలాగా మనము ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలోనే మనం ఫస్ట్ టైము ఈ సిలికాన్ స్టెంట్ వేసినప్పటికీ పేషెంట్ బాగుంది, ఏ ఇబ్బంది రాలేదు. ఈరోజు ఆల్మోస్ట్ 2 weeks అయిపోయింది, 15 days అయ్యి ఎక్స్రేలు రిపీట్ చేస్తూ ఉన్నప్పటికీ పేషెంట్కి బాగుంది, ఆయాసం ఏం లేదు అని పేషెంట్ కానీ చెప్తున్నారు. సో ఇంకా అత్యాధునిక పరికరాలు వాడి మన నెల్లూరు జిల్లాలోనే ఇప్పటి వరకు ఏదైనా ఇంటర్వెన్షన్ పల్మనాలజీ విభాగంలో అన్ని అత్యాధునిక పరికరాలు వాడి దాని ప్రొసీజర్స్ చేసి వీఆర్ గివింగ్ టాప్ క్వాలిటీ ట్రీట్మెంట్ బెటర్ దెన్ ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ చెన్నై, హైదరాబాద్, విజయవాడ ఆన్ పార్లో మేము ఇక్కడ అందిస్తున్నాము. ఒకసారి పేషెంటే మీకు చెప్తారు ఎలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆ పేషెంట్ బాగుంది కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ మనం అత్యాధునిక పరికరాలు వాడి పల్మనాలజీ విభాగంలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఆయాసం, దగ్గు, గల్ల, ఛాతీ నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, తెలియకుండా వెయిట్ లాస్ అయినా 100%గా ఫుల్ చెకప్ చేసి మీకు ఏదైతే సూటబుల్ వైద్యం ఉంటుందో దానికి మేము దేనికి వెనకాడకుండా మీకు తక్కువ కాస్ట్లోనే మీకు జబ్బు ఏంటి, దాని వైద్యం అనేది 100%గా ఇస్తామండి. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మా కాడికి రావచ్చు, నా కాడికి రండి, లేదా మా హాస్పిటల్కి రండి. మీకు వైద్యం అనేది అంత తొందరగా అందిస్తాము. కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తేనే వైద్యం వస్తుందండి కరెక్ట్గా. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కరెక్ట్ డిసీజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందుకని ఆ డిసీజ్ ఐడెంటిఫై చేసి మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇప్పుడు వీళ్ళు కానీ బద్వేల్లో కానీ కరెక్ట్గా రిఫరల్ ఇవ్వలేదంటే దే మస్ట్ బి వాళ్ళు అక్కడక్కడే తిరుగుకుంటూ ఉండేవాళ్ళు పాపం. సో కరెక్ట్ రిఫరల్ అయింది కాబట్టి మేము వాళ్ళకి ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ అందించగలిగాము. సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ అది చిన్న డౌటా, పెద్ద డౌటా, మనం ఇక్కడే చేయించుకోగలుగుతామా, విజయవాడలో చేయించుకోగలుగుతామా, లేదా చెన్నైలో చేయించుకోగలుగుతామా, లేదా హైదరాబాద్ పోవాలా, బెంగళూరు పోవాలా అనేది మీరు ఆలోచించకండి. ఏదైనా ఒకసారి మా దగ్గరకు వచ్చి చూపిస్తే మీకు ఏంటి అని చెప్పగలుగుతాము. తెలియకుండా మనం ఏం చేస్తాము ఈ రోజుల్లో గూగుల్లో, ChatGPTయో ఏఐయో వాడి మనం దాంట్లో చూసుకొని రెమెడీస్ వాడతాం, అది ముదిరిపోతుంది. ఆ ముదిరినప్పుడు లాస్ట్ మినిట్లో మా కాడికి వచ్చినప్పుడు సివియర్గా ఉంటుంది. సో ఈ సివియర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైద్యం కరెక్ట్గా అందినా కానీ మనకు బాడీ వాళ్ళది కానీ కోఆపరేట్ చేయాలి. సో ఆ కోఆపరేషన్ కోసము మీరు ఎంత తొందరగా మా కాడికి అప్రోచబుల్ అయ్యారంటే దాని వైద్యం మేము ఇవ్వగలుగుతాము. సో అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే మీకు సిమ్టమ్స్ స్టార్టింగ్ అన్నప్పుడే మీరు వచ్చి మా కాడికి వస్తే మేము దానికి వైద్యం అందిస్తాం. మేము బద్వేల్లో జనరల్ చెకప్ చేసేటప్పుడు ఎక్స్రే తీపిస్తే ఎక్స్రేలో లెఫ్ట్ సైడు లంగ్ కొంచెం అంటే అన్యూజువల్గా ఉంది, అది నార్మల్ సైజ్ కంటే తక్కువ ఉంది, దాంట్లో అంటే ఎయిర్ ఫ్లో రావడం లేదన్నట్టుగా అక్కడ ఉండే డాక్టర్స్ చెప్పారు. ఇక్కడైతే కాదు, మీరు నెల్లూరుకి వెళ్ళండి అని కౌశిక్ సార్ దగ్గరికి రెఫర్ చేశారు. బద్వేల్లో చెప్పిన సార్ పేరు హుసేన్ సార్, సాధక్ హాస్పిటల్. ఇక్కడికి సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్రేలు, అక్కడ ఉన్న సిటీ స్కాన్స్ అవన్నీ చూసి తర్వాత బ్రాంజోస్కోపీతో టెస్ట్ చేశారు. అక్కడ టెస్ట్ చేసినప్పుడు అక్కడికి లెఫ్ట్ సైడ్ వెళ్ళే ట్యూబ్ అనేది అంటే యూజువల్గా ఉండాల్సిన కంటే చాలా సైజ్ తక్కువ ఉంది, 2 mm ఇంకా చాలా తక్కువ ఉంది, అందువల్ల ఎయిర్ ఫ్లో అవ్వడం లేదు, అందువల్ల ఇలా అయిందని చెప్పారు.
తర్వాత బెలూన్ టెస్ట్ చేసి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత కొన్ని రోజులకి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ట్యూబ్‌ని ఇంకా కొంచెం సైజ్ చేయడానికి ట్రై చేస్తే అది సైజ్ అయింది. కానీ మళ్ళీ క్లోజ్ అవుతుందని చెప్పేసి స్టంట్ ఎయాలని చెప్పి సార్ చెప్పిండు. ఇలాగ స్టంట్ ఏసిన తర్వాత తనకి ఇప్పుడు బాగుంది. కొంచెం ఆయాసం తగ్గడం గానీ, ఇప్పుడు బాగా అంటే గాలి పీల్చుకుంటాంది. ఇప్పుడు స్టంట్ ఏసిన తర్వాత 2 వీక్స్ అయినా గానీ తను బాగుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.